బడవేగాడెవడో బాంబు పెట్టినమని ఫోన్ కొడితే ప్రజాభవన్ అంతా జల్లెడబట్టిండ్రు. ఏడ ఏం దొరకకపోయే వరకు అసలు ఫోన్ చేసినోడిని దొరికించుకునే పనులున్నారు. హెడ్లైన్ చూస్తే ఇయాల్టి వార్తలేందో చెప్పుకుందాం. తెలంగాణ పండుగకు సోనియా గాంధీ, సంగీతం జిమ్మేదారి తీసుకున్న అందశ్రీ. వినాల్సిందే ట్యాపింగ్ ముచ్చట్లు, ఈ టీంకు కొట్టాలే సప్పట్లు. పట్టుకుంది బడి ఫీజుల భయం, పోతుందట సంపాదనల సగం. పిఠాపురంలా స్టిక్కర్ల వార్, ఎవరిదో మరి ఎమ్మెల్యే చైర్. ఏ తల్లికి రాకూడని కష్టం. 15 మంత్స్ నుంచి ఆ బాండు ఇప్పుడు తీసుకెళ్తున్నారు. వాడు ఒక గంట కూడా ఉండలేడు. బుధ, బేస్తా, శుక్ర, శని, ఆది. హబ్బా, ఇంకో 4 రోజులైతే తెలంగాణలో పెద్ద పండుగ. హౌ మన రాష్ట్రం మనకొచ్చి 10 ఏండ్లు అవుతుంది. మళ్ళా 60 ఏండ్ల తండ్లాట, వేల మంది ప్రాణత్యాగం, లక్షల మంది కొట్లాట, జెండాలు పార్టీలు పక్కకు పెట్టి లడా ఎత్తుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 10 ఏండ్ల నాడు అవన్నీ యాద్ చేసుకోవాలి కదా మళ్ళా. అందుకే ధూమ్ ధామ్ గా చేయబోతున్నది మన సర్కార్. తెలంగాణ 10 ఏండ్ల పండుగకు మీరు తప్పకుండా రావాలని ఢిల్లీకి పోయి సోనియా గాంధీ మేడాన్ని పిలిచిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. సరే వస్తా అని మాట ఇచ్చిందట మేడము. ఈడ ముఖ్యమైన వాళ్ళందరినీ పిలుస్తున్నారు సర్కార్ తరపున. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. కోదండరామ్ గారి నేతృత్వంలో ఆ లిస్టును అంతా కూడా తయారు చేయమని చెప్పినాం. తొందరలోనే వాటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. ఈ ఐతారమే తెలంగాణ రాష్ట్రం 10వ బర్త్డే. మొదలు గన్ పార్క్ కాడ అమరవీరులకు నివాళులు అర్పించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు వస్తారు. ఇన్నేళ్ల తర్వాత రాష్ట్ర గీతం తోటి సంబురాలు సురువైతాయి. అందశ్రీ సార్ రాసిన జయ జయ హే తెలంగాణ పాటకు కిరవాణి తోటి సంగీతం ఎట్లా కొట్టిస్తారని బీఆర్ఎస్ లీడర్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ క్వశ్చన్ చేస్తుంటే లేలే గా పనంతా పాట రాసిన అందశ్రీ సార్ కే ఒప్ప చెప్పినాము. ఆయనకు నచ్చిన వాళ్ళతోటి పాటకు సూట్ అయ్యే మ్యూజిక్ కొట్టిస్తున్నాడు. దీనికి సర్కార్ తోటి సంబంధం లేదు అన్నాడు సీఎం సారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆంధ్ర ఆటగాళ్లను సినిమాలను ఎంత ముద్దుగా చూసుకున్నది యాద్ చేసిరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. పుల్లెల గోపిచంద్ ఎక్కడ, అతను చేనేత కార్యక్రమానికి పెట్టిన సమంత ఎక్కడమ్మాయి. ఇంకో దిక్కు సర్కార్ తోటి సంబంధం లేకుండా 3 రోజుల పండుగ చేసుకుంటారట కారోళ్ళు. శనివారం రాత్రి అమర్ల స్తూపం కాంచెల్లి ట్యాంక్ బండ్ మీద ఉన్న అమర్ల బంగ్లా దాకా ఓంబాతుల ర్యాలీ, ఐతారం గులాబీ భవన్ లో కేసీఆర్ సార్ స్పీచ్ ఇస్తాడట. తెలంగాణ ఎట్లా తెచ్చింది చెప్పుకుంటా. మర్నాడు జిల్లాలలో జెండాలు ఎగిరేసి పండ్లు పొలాలు దాన ధర్మం చేస్తారట పార్టీ తరపున. ఈ లెక్కన చూస్తే సర్కార్ వారి తెలంగాణ సంబరాల ప్రోగ్రాం కు పెద్దసారి ఓడన్నట్టే. ఓట్ల ప్రచారానికి కూడా అక్కరొస్తుందని నిరుడే 100 కోట్లు పెట్టి 21 రోజులు రోజుకో పండుగ చేసిర్రుల్లో. నచ్చిన పార్టీని మెచ్చిన లీడర్ను గెలిపిస్తానికి కార్యకర్తలు మస్తు కష్టపడతారబ్బా. మీటింగ్లకు పోతారు, పార్టీ గొప్పతనం అందరికి ఎరకయేస్తారు, పనులు ఇడ్సబెట్టి తిరుగుతారు, పడని పార్టీలను అరుచుకుంటారు. ఇక ఎలక్షన్ల టైంలోనైతే సాటుంగా పైసలు వంచడానికి, మందు సప్లై చేస్తానికి చెమట తీస్తారు. అభిమానం అంటే ఆ మాత్రం ఉంటుంది మళ్ళా. అయితే ఇప్పుడు మీకు వార్త చూపిస్తాం. వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, పార్టీతోటి సంబంధమే ఉండదు, కానీ కార్యకర్తలే పరిశాన్ అయ్యే లెవెల్లో కష్టపడ్డారుల్లా. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు, ప్రశ్నించేటోళ్ళు, ఆఖరికి హైకోర్టు జడ్జీలు, లాయర్ల ఫోన్లు సుతా ట్యాప్ చేసిర్రంటే ఎట్లా నడిచిందో చూడురిగా. 3వ పార్ బీఆర్ఎస్ పార్టీని పవర్లకు తెస్తానికి మస్తు చెమట తీసిందట ట్యాపింగ్ టీము. పోల్ 2023 పేరు మీద వాట్సాప్ గ్రూప్ తెరిచి ఏడేం జరుగుతుంది తెలుసుకున్నాడు, ఏం చేయాలనో చర్చలు చేసుడు నడిచిందట. ఇక కేసీఆర్ సార్ ను కామారెడ్డి ఎమ్మెల్యేని చేస్తానికి ఎంత కష్టపడాలనో గంత కష్టపడ్డారట. కేఎంఆర్ పేరుతోటి ఇంకో వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని దుబ్బాక, హుజరాబాద్, మునుగోడు, జిహెచ్ఎంసీ 7 ఎలక్షన్లు వచ్చినా మనోళ్ళ నజరంతా అవతల పార్టీల మీదనే. సీక్రెట్ గా ఫోన్ లినుడు, ఏడికెళ్ళి పైసలు వస్తాయి, ఎవరు పట్టుకొస్తుర్రో తెలుసుకున్నాడు, దొరకబట్టుడు. మేం కాదుల్లో అరెస్ట్ అయిన భుజంగరావు సారే చెప్పిండు భాగవతం అంతా. రాజకీయాల కోసమే కాదు, దందాలు, ధమ్కీలు, సెటిల్మెంట్లు సుతా జోరుగా చేసిండ్రట. కంపెనీలు, విఐపీలు, బిజినెస్ మ్యాన్ల నడుమ పంచాయతీలు తస్వచేస్తానికి గట్టిగానే గుంజేదట. ఓ రియల్ ఎస్టేట్ సాహుకారిని కేసులు ఇరికిస్తామని బెదిరించి 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనిపించి బీఆర్ఎస్ కి ఇప్పించిరట. ఆ బాండ్ తీసుకుపోయి బ్యాంకులేస్తే పైసలు ఇస్తారన్నట్టు. నిన్ననే చెప్పుకుంటే మందు దందా కేసులో కవితక్క అరెస్ట్ కావద్దని ఎంత కష్టపడ్డది. అల్కగా చెప్పాలంటే మెడల గులాబీ కండువాలేని ఏక్ నెంబర్ బీఆర్ఎస్ సిపాయి లెక్క కమాయి చేసిండ్రు. పాపం పెద్ద పోలీసార్లు ఇంత చెమట తీసినా ఓటర్ దేవుళ్ళు కార్ టైర్ల గాలి తీసిండ్రు. కామారెడ్డిలో సార్నే ఓడగొట్టిండ్రు. పార్టీ గెలిస్తే ప్రమోషన్లు
వస్తాయని ఆశపడ్డారు కానీ ఒకళ్ళ ఓడిపోతే భాగవతం బయటపడుతుందనే గింత చిన్న లాజిక్ ఎట్లా మరిసిండ్రో. టిఫిన్ సెంటర్ పెట్టినమనుకోరి గిరాక్ వస్తే దంద నడుస్తే అంతో ఇంతో వెనకేసుకోవచ్చు. పండ్ల బేరం చేసినా, బట్టల బేరం చేసినా, చెప్పుల బేరం చేసినా, ఇంకే బేరం చేసినా లాస్ అయితే ఉండొచ్చు. కానీ ఓ బిజినెస్ షురూ చేస్తే మాత్రం మస్తు నడుస్తుందబ్బా. ఆఫర్లు డిస్కౌంట్లు అవసరమే లేదు. పబ్లిక్ ఎగవాడి ఉరికొస్తారు. అంతేకాదు సైడ్ బిజినెస్ సుత నడిపియొచ్చు. పైసలు పొర్రి. అబ్బా దబ్బునే చెప్పు ఏం బిజినెస్ మేము కూడా వేస్తామని ఉరుకులాడారు. ఎందుకంటే బడి గంట మోగేతానికి 15 రోజుల టైం ఉంది కానీ మమ్మీ డాడీలకు అప్పుడే పరిశాన్ పట్టుకుంది కాదా. మరి కొత్త డ్రెస్సు, కొత్త బ్యాగు, కొత్త బూట్లు, కొత్త బెల్ట్, కొత్త వైలు, కొత్త కంపాక్స్, కొత్త టిఫిన్ బాక్స్ అన్ని కొత్తయే కొనియాలి. మార్కెట్ల రేట్లేమో పిటాన పిరముండే. ఇక అసలు కథ ఫీజుల కాడ టెక్నో స్కూలు, సెంట్రల్ సిలబస్, డిజిటల్ బడి, ఆ బడి ఈ బడి అని గుంజుడు. అది కూడా ఎట్లా 6 నెలల కడితే ఏంలే. ఒక అల్ల ఇల్లు ఎల్లకనో 7 నెలల కట్టిరనుకో 2 రూపాయల మిత్తి పుసుకున్న 11 నెలలకు కడితే 100 రూపాయలు. ఓ కార్పొరేట్ బడోళ్ళు బాజాబ్తా చెప్తున్నారు టైంకు కట్టకుంటే ఇంట్రెస్ట్ పడుతుంది మీ ఇష్టం అని. బేసికల్లీ ఎల్కేజీ నుంచే PP1 కానీ PP2 కానీ లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక ఫీజు నియంత్రణ కమిటీని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. అంతేకాదు అడ్మిషన్ కింద డొనేషన్ కంతా మా కాన్నే యూనిఫామ్ కొనాలి, మా బ్యాగులే బేరం చేయాలి. మా బస్సే ఎక్కాలని 1000 బిల్లులు వేస్తే మమ్మీ డాడీలకు బీపీ వేరు కూడా గ్యారంటీ. పుస్తకాలు అంటే ఎల్కేజీకి 4000, 10th క్లాస్కి అత్యధికంగా 18,000 నుంచి 22,000 వరకు పుస్తకాల రూపేణ వసూలు చేస్తున్నారు. అన్నద్దు గాని చదువుల బిజినెస్ బొంబాటుగా నడుస్తుంది అనుకో రాదుండ్రే. నో డిస్కౌంట్, నో ఆఫరు, బరాబర్ కట్టవలసిందే లేకుండా బయట నిలబెట్టుడే. తెలంగాణ వచ్చినాకనే ఏమన్నా మారుతుందేమో అంటే రాకెట్ స్పీడ్ తోటి ఉరకబట్టే ఫీజులు. చేసిన కష్టం అంతా పిల్లల చదువులకే పెట్టే కథ కాబట్టి అసలు ఏ క్లాస్ వాళ్ళకి ఎంత ఫీజు తీసుకోవాలనో సర్కారే డిసైడ్ చేసి అంతకంటే ఎక్కువ అడిగితే అలా సంగతి చూసే రూల్ తెస్తే బాగుంటుందని అందరు అంటున్నమాట. జర బడి ఫీజుల మీద ఆలోచన ఏంటి సాలరు. ఎన్ని ఆస్తులున్నా పిల్లలు లేకుంటే పెద్ద దేవులాటే. దావుకండ్ల చుట్టూ తిరుగుతుంటారు, దేవుళ్ళకు మొక్కుతుంటారు, నమ్మినోళ్ళు బాబాల దగ్గరికి పోతుంటారు. ఏండ్లకేండ్లు ఎదురు చూసినా కూడా మమ్మీ డాడీ అని పిలిపించుకునే భాగ్యం రాదు కొందరికి. ఆఖరికి సరోగసి, IVF అని కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్లకు పోతున్నారు. ఇంకా కొందరేమో గిట్లా. మా పిల్లలను ఇయ్యమంటే ఇయ్యమని తల్లులు గట్టిగా పట్టుకుంటే పోలీసులు గుంజేసి వ్యాన్లకు ఎక్కించిండ్రు. ఇటు తల్లులేడ్చుడు, అటు పిల్లలేడ్చుడు. పాపం అనిపిస్తుంది కదా. హైదరాబాద్ మేడ్పల్లి ఏరియాల పిల్లలు లేనోళ్ళు బ్రోకరోళ్ళ దగ్గర పైసలు ఇచ్చి కొనుక్కున్నారట ఇళ్లను. 11 మందితోటి ఓ గ్యాంగు తయారై ఢిల్లీ, పూణేలా పేదోళ్లకు 10వ పరకో ఇచ్చి పిల్లలను ఇడికి తెచ్చి అమ్మిరట 3-4 లక్షలకు. 4-5 ఏండ్ల సంధి నడుస్తుంటే మొన్న బయటపడితే ఇయాలందరినీ బాలల సంరక్షణ సెంటర్ కు పంపిండ్రు. ఎంక్వైరీ చేసి అసలు తల్లిదండ్రులకు ఒప్పజెప్తారట పోలీసులు. నెలలు నిండిన పిల్లల కాంచి 4-5 ఏండ్ల పిల్లల దాకున్నారు. మహిళా శిశు సంక్షేమం ద్వారా మాత్రమే లీగల్గా చట్ట ప్రకారం దత్తత, మిగతా ఏది కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదు. పిల్లలు లేనోళ్ళు రూల్స్ ప్రకారం దరఖాస్తు పెట్టుకుంటే ఎంక్వైరీ చేసి దత్తత ఇస్తానికి 2-3 ఏండ్లు టైం పడుతుంది. అట్లయితే లేట్ అవుతుందని గిట్లా పైసలు ఇచ్చి కొనుక్కున్నారట కొందరు. 2,50,000 తీసుకున్నారు, 6,000 తీసుకుని ఇచ్చింది. కానీ పెంచిన ప్రేమకు గీ అన్ని తెలివై కదా. పాయిరంగా సాదుకుంటున్న పిల్లల్ని తీసుకుపోయే వరకు ఒక ఏడుపు కాదు. 15 months నుంచి ఆ బాండు ఇప్పుడు తీసుకెళ్తున్నారు. వాడు ఒక గంట కూడా ఉండలేడు. మా చెల్లి నదిలో గంట కూడా ఉండలేడండి. 3 సంవత్సరాల క్రితం ఇచ్చింది సార్ మాకు. మాకు మందే దిక్కు మా భర్త తెచ్చిండండి. నా భర్త కూడా ఇప్పుడు చనిపోయిండు. మా పాప ఉంది, తను నేనుంటే కానీ పాలు కూడా తాగదు. ఆ పాప పరిస్థితి ఏంటి? పైసల బాధకు అమ్ముకున్నామని కన్నోళ్ళు ఏడుస్తుండొచ్చురు. కనకున్న కన్న తల్లి లెక్క సాధినాని వీళ్ళు ఏడుస్తుర్రు. రూల్స్ ప్రకారం పోతున్నామని పోలీసులు. ఎవ్వల్ని ఏమన రాకుంటుంది. ఈ తాపకు కాలం మంచిగైతది, బగ్గానలు పడతాయని వాతావరణ శాఖోళ్ళు సాటింపేసిండ్రు. రావాల్సిన టైం కంటే 2-3 రోజుల ముందే ఆనతెప్పలు మన దిక్కు కురికొస్తాయట. హీగేముంది, రైతులు చిన్నగా మురుసుడు కాదు, తొలుత చినుకులు వడుడే ఆల్చం దుక్కులు దున్నాలని చూస్తున్నారు. ఆల్రెడీ ఆడాడ దున్నకాలు చాలైనాయి కూడా.
మరి పంట వేయాలంటే మొదలు కావాల్సింది ఇత్తనాలేనాయే. అయితే నీ కల్తీగాళ్ళ కంట్లే కారం కొట్ట రైతుల నాగం చేస్తానికి గిట్ల మోపైరేవురా. ఏడ పుణుకులైనా పుట్లకు పుట్లు కల్తీ ఇత్తనాలు దొరుకుతున్నాయి. మళ్ళా దుక్కులు దున్నే కాలమాయే. మోకా చూసుకొని మొలకలు రాని ఇత్తనాలు కింటాన్లు మార్కెట్లకు దింపిండ్రు మాయగాళ్ళు. ఆంధ్రప్రదేశ్ వినుకొండ ఏరియాలో మాచర్ల ఏరియాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ ద్వారా అక్కడి నుంచి నకిలీ పత్తి విత్తనాలు తెప్పించుకొని మందమరి ఏరియాలో రైతులకి సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఆదిలాబాదు, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మెదకు ఏ అంతటిదే కథ. చేను మంచిగా వస్తుంది, పురుగు పూసి రాదు, జప్పున పెరుగుతుంది, పంట బగ్గొస్తుందని కొత్త కొత్త కంపెనీల పేరుతోటి ముద్దుగా ప్యాకింగ్ చేసి రైతులకు అంటగడుతుర్రు. వ్యవసాయ ఆఫీసర్లకు, పోలీసులకు మతలా వందే వరకు దుకాణాల మీద పడ్డారు. ఎవరైనా రైతులు డీలర్ల దగ్గర మాత్రమే కొనాలి. కొనేటప్పుడు విత్తన రసీదుకు సంబంధించిన బిల్స్ అన్ని కూడా తీసుకొని సీజన్ అంతా అయిపోయేంత వరకు కూడా భద్రపరచుకోవాలా. కల్తీగాళ్ళ మాయల వడొద్దని నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో గిట్ల ప్రచారం చేస్తున్నారు వ్యవసాయ ఆఫీసర్లు. ఈ ముచ్చటి ఇట్లుంటే అదనుకు సరిపోను ఇత్తనాలు అందక తిప్పల పడుతుర్రు రైతులు. పాకిట్ల కోసానికి ఇంతింత పొడుగుత లైన్లు, ఒగో కాడ నూకేసుకుంటుర్రు కూడా. ఆధార్ కార్డుకు 2 ఇస్తున్నాం, మరి ఇవి మాకు ఇంకా ఎక్కువ కావాలి, మాకు ఈ పాకెట్లు సరిపోవు. ఆదిలాబాద్ దిక్కు ముందే మహారాష్ట్ర వ్యాపారులకు అమ్మేసిర్రట దుక్నపోళ్ళు. మనతాన సీజన్ చాలయ్యే వరకు దొరుకుతలేవు అన్నట్టు. కల్తీగాళ్ళ పని పడుతున్నట్టే జర ఇత్తనాలు సుతా సరిపోను సప్లై చేయురి సార్లు రైతులకు తిప్పల కాకుండా. మీరెవరని అడిగితే పలానోళ్ళు మా అమ్మనైనా, పలానోళ్ళు మా అమ్మమ్మ తాత, పలానోళ్ళు ఇంటికి వచ్చినా అని చెప్తుంటారు. కొలువు ముచ్చట అడిగితే పలానా ఆఫీస్లో పనిచేస్తా, గా కంపెనీలో డ్యూటీ చేస్తున్నా, పలానా ఏరియాలో సొంత దందా నడిపిస్తున్నా అని చెప్తారు. ఏడుంటారని అడిగితే పలానా ఏరియాలు ఉంటున్నా, పలానా బస్సు ఎక్కితే గాడి కోతామని చెప్తారు. అంతే కదా. కానీ గీళ్ళని మందలిస్తే ఇట్లు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా బైక్ మీద, స్కూటీ మీద, ఆటో మీద, ఫోన్ల మీద మొత్తం గివే టిక్కర్లు. పిఠాపురం అంటే తెలుసు కదా, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ సార్ పోటీ చేసిన నియోజకవర్గం. మా హీరోనే పక్కా గెలుస్తాడు, పిఠాపురానికి ఎమ్మెల్యే అవుతాడని అభిమానులు ముందే గిట్ల మురుస్తుర్రు అన్నట్టు. అటు వైసీపీలు ఊకుంటారా? ఇట్లు పిఠాపురం ఎమ్మెల్యే వంగ గీతా గారి తాలూకా ఈలుసుత టిక్కర్లు కొట్టించిండ్రు, నెంబర్ ప్లేట్లు మార్పిచ్చిండ్రు. మంచిగా చూడుర్రులో డిప్యూటీ సీఎం అని కూడా రాసిండ్రు. గీతక్కని గెలిపిస్తే అంత పెద్ద పదవి ఇస్తా అని జగన్ సార్ మాటిచ్చిండు కదా. మేడం గెలిచినట్టు పదవి వచ్చినట్టే ఫీల్ అవుతున్నారు. ఈ తీర్ల 2 పార్టీల అభిమానుల ఆత్రం అలుగు వారుతాంది. ఇప్పుడు ఎవల మురిపం వాళ్ళది కానీ మంగళవారం నాడు ఓట్లు లెక్క పెట్టినాక తెలుస్తుంది పిఠాపురం ఎవల తాలూకో. ఇంటి బయట పెట్టిన బైకులకు దొంగతాళాలు పెట్టి కొట్టేసేటోళ్ళు కొందరు, హ్యాండిల్ లాక్ ఇరగొట్టి బండ్లు నూక్కబెట్టేటోళ్ళు ఇంకొందరు. ఇక కార్లకైతే అలకగా డోర్ లాక్ తీస్తానికి తీరు ఇకుమతులు చేస్తుంటారు. యూట్యూబ్లో చూసి ఉపాయం చేసే పనిమంతులకైతే లెక్కే లేదు. కానీ గిడ గంత తిప్పలేం లేదుల్లా. గా బండి దిక్కు చూడాలంటేనే బుగులు పడేటోళ్ళు చాలా అలకగా తీసుకుపోయినరు. ఎట్లా అంటే ఇగో గిట్లా. అవు కొట్టేసింది పోలీస్ బండి. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల పోలీసుల పెట్రోలింగ్ బండి ఎత్తుకపోయిండు దొంగన్న. రాత్రో చౌరస్తాల బండి పక్క కాపి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుర్రట పోలీసులు. అయితే కార్ తాళాలు బండికే ఉన్నాయి. హీగేముంది, సందు చూసుకొని కార్ చాలు చేసి పరారాయిండు. జరసేపటికి పోలీసు వాళ్ళు వచ్చి చూస్తే బండి లేదు. ఇంకో పోలీస్ బండి వేసుకొని దేవులాడు షురువు చేసిండ్రు. తెల్లంజామున ఒక ఏరియాలో పెట్రోల్ బంక్ పక్క కార్ ఆగున్నదని తెలిసి అడిగి పోయిండ్రు. అయితే పోలీస్ బండి ఉన్నది కానీ బండి తాళాలు లేవట. ఎట్లా చాలు చేసి స్టేషన్ కు పట్టుకొచ్చిండ్రు. ఇంతకు దొంగ అయితే దొరకలే. అయినా బండి పక్క కాపితే ఎమ్మటే తాళం వేస్తారు ఎవరైనా. పోలీసులే లాపర్వ చేసే వరకు దొంగ చేతికే తాళం ఇచ్చినట్టు అయింది పో. మేడారం జాతరకు ఇంకో 2-3 నెలల టైం ఉండంగానే భక్తులు లైన్ కడతారు. అప్పటికి బగ్గ పబ్లిక్ వస్తారు. గద్దెల కడికి ఓవుడు తిప్పలైతుందని. అట్లనే జాతరకు పోయే ముంగట ఎమ్లాడ రాజన్నకు మొక్కులు పెడతారు కాబట్టి అటు సుత షానొద్దుల మొదలే పోతుంటారు. ఇక తిరుపతి వెంకన్న ఉత్సవాలకు, భద్రాచలం రాములవారి తల్వాలకు, యాదగిరి నరసన్న ఉత్సవాలకు సుత శీతం పోతుంటారు. అట్లనే ఇప్పుడు గీ తొవవట్టిరు భక్తులు.
హనుమాన్ సాములు భక్తులతోటి కొండగట్టు నిండిపోయిందబ్బా. అంజన్నకు ఇష్టమైన మంగళవారం, మళ్ళా బేస్తారం సంధి పెద్ద జయంతి పండుగుండే. అప్పటికి శితం మంది భక్తులు సాములొస్తారు కాబట్టి ఇప్పటి సందే మాలలు తీస్తానికి లైన్ కడుతురు అన్నట్టు. హగో ట్రాఫిక్ జామ్ అయి ఎక్కడి బండ్లు అక్కడనే ఎట్లాగినాయో ఇక పొద్దుగాల 4:30 నుంచే భక్తులకు అంజన్న దర్శన భాగ్యం కల్పిస్తే ఇట్లా పోయి మొక్కులు పెట్టిండ్రు. మాలలేసుకున్న సాములంతా ఆలయ మండపంలా మాలలు తీసిండ్రు. భక్తులు ట్రాఫిక్ తోని జరంత తిప్పలు పడ్డారు గాని గుడికాడ మాత్రం సల్వ పందిళ్ళ కంచెలి సకల సౌలతులు చేసిండ్రు. బేస్తారం నుంచి శనారం దాకా ఆర్జిత సేవలు బండ్లకు పూజలు చేసుడు ఉండదన్నారు ఆఫీసర్లు. ఇప్పుడేం చూసిండ్రు గాని పెద్ద జయంతి నాడు ఉంటదిగా అసలు జాతర. ఇక అటు యాదగిరి గుట్టకు సుత బగ్గనే పోతున్నారు. తిరుమల కొండ మీద ఏటు చూసినా భక్తులే. ఎండాకాలం సెలవులయ్యే వరకు పోరలను తీసుకొని చాలా మంది గుల్లబాట పట్టిరన్నట్టు. మీరు మంచిగా నజరేసిరో లేదో పొద్దుగాల మంది బగ్గాకు పడుతున్నారు రోడ్ల మీద. మళ్ళా మాపటిలి బగ్గొస్తున్నారు బయటికి. పగటిలి ఏదన్నా అర్జెంట్ పని ఉన్నదని రమ్మన్నా లేలే ఎంత అర్జెంట్ ఉన్నా అటెన్క చూద్దామంటురు తప్పితే బయటికైతే వస్తలేరు. పగటిలి రోడ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. చిన్న కొడుతున్నాయా మరి ఎండలు. జూన్ దగ్గరకు వస్తుంటే ఇంత ఎండలు దూరం కావాలి కానీ పొట్టు కొట్టబట్టే. ఇక అసలు ముచ్చట ఏందంటే రోణి కార్తెలా రోకళ్ళు వలిగేంత ఎండ కొడుతుందంటే ఏమో అనుకున్నాం గాని బయట పడితే తెలుస్తుంది కథ. శనారం రోణిది వచ్చిందో లేదో మబ్బుల సాటుకు దాగున్న సూరన్న బయటకు వచ్చి పతాపం చూపిస్తున్నాడు. మరి నెరి 2-3 రోజుల సందైతే దంచుతాంది. ఈసారి ఎక్కువ ఉన్నాయి, గతం కంటే ఎక్కువ ఉన్నాయి. 11 వరకు బయట తిరుగుతుండ్రు, ఆ తర్వాత ఎవరు కూడా బయటకు వెళ్ళడానికి వీలు అవడం లేదు. మొన్నోటల్లు అంతకు ముందు 2 రోజులు ఆనలు పడే వరకు హబ్బా ఇక ఎండలు తిప్పలు తప్పినట్టే అనుకున్నారు అంతా. ఆనలను మోసుకొచ్చే మబ్బులు జప్పునే ఉరికొచ్చే కోపున్నదని ఆఫీసర్లు కూడా చెప్పిరి. చల్ నా డ్యూటీ అయిపోలే అనుకుంటా నిప్పులు గుమ్మరిస్తున్నాడు. అటవీలో వృక్ష సంపద బాగా తగ్గిపోయింది. దానివల్లనే ఈ ఎండల తీవ్రత అనేది రాను పెరుగుతున్నది అని చెప్పచ్చు. పచ్చదనం చూస్తే కండ్లు మండే, చెట్లను చూస్తే చేతులు గులగుల పెట్టే. ప్రకృతి మంచిగుంటేనే కదా మనల్ని మంచిగుంచేది. ఆడాడా షిన్కులు పడ్డా గాని గర్మిగాలు వచ్చుకుంటా ఎండలు ఇంకింత దంచే కోపున్నదట. మనకు ఒక 4 రోజులు రాష్ట్రం మొత్తం పొడి వాతావరణం ఏర్పడుతూనే ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదే అవకాశం ఉంది. ఈ రోన్ వెళ్లేదాకా జర బుడ్డ పోరులు ముసలోళ్ళు పైలముండురి మరి. భూమి గుండ్రంగుంటది. సూర్యుడు తూర్పు దిక్కు నుంచి గుడ్ మార్నింగ్ చెప్పి పడమటి దిక్కు నుంచి గుడ్ నైట్ చెప్పి పోతాడన్నది ఎంత పచ్చి నిజమో. సర్కార్ ఆఫీస్లా లంచం లేకుండా పని కాదు అనేది సుతా అంతే నిజం. అట్లాని అసలే నియతిగా పనిచేస్తోళ్ళు లేరా అనేరు, ఉంటారు. కాకుంటే వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి సర్కార్ ఆఫీసులో అట్లా పేరు పోయినాయి అన్నట్టు. ప్రతిదానికి ఓ లెక్కుంటుంది. పనులన్నీ ఓ పద్ధతి మీదకెళ్ళి నడుస్తుంటాయి. ఆఫీసర్లు ఎంత స్ట్రిక్ట్గా డ్యూటీలు చేస్తారో ఇగో గిసొంటప్పుడే ఎరకైతుంది. ఉరుములు లేకుండా ఆనూరుకొచ్చినట్టే వచ్చిండ్రు పో. ఏసీ పోళ్ళంతా ఆర్టీఏ ఆఫీసులు బార్డర్ చెక్ పోస్టుల మీద పడ్డారు. ఇవాళ కరీంనగర్, నల్గొండ, సిద్దిపేట, మహిబాద్, హైదరాబాద్, బండ్లగూడ, చంద్రాయంగుట్ట, రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ ఆఫీసులలో రికార్డులన్నీ చెకింగ్ చేసిండ్రు. ఆఫీసర్లు పోయే వరకు ఏజెంట్లు పంతనం చూపిస్తుంటే అందరి చేతులకెళ్ళి కాగితాలు పైసలు తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. మహబూబాబాద్ ఆఫీస్ లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది. సుమారు ఇప్పటి వరకు 45,100 ఏజెంట్ల దగ్గర దొరికింది. లర్నింగ్ లైసెన్స్ కి ఇంత, డ్రైవింగ్ లైసెన్స్ కి ఇంత, ఫిట్నెస్ కి అయితే ఇంత, రిజిస్ట్రేషన్ కి అయితే ఇంత అని సర్కార్ రేటు కాకుండా ఏజెంట్ల రేట్లు అలాగ ఉంటాయి. అట్లాని అన్ని ఆళ్ళ జోబులకే వేసుకొని ఓరుల్లో ఆఫీసర్లకు పోయేటి పోతూనే ఉంటాయి. గిసొంటి దందాలు ఎక్కువైనాయని సీఎం సార్ ఆఫీస్ కంప్లైంట్లు వచ్చే వరకు వాటి సంగతి ఏందో చూడురని ఆర్డర్ వేస్తే ఇట్లా అటాక్ చేసిరన్నట్టు. రికార్డులో రాసిన పైసలకు ఆఫీసులో దొరికిన పైసలకు అస్సలు లెక్కనే కలుస్తలేదట. ఆదిలాబాద్ జైనాథ్ మండలంలో ఉన్న బార్డర్ చెక్ పోస్టు, కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెక్ పోస్టులలో నడిచిన ఈ చెకింగులో ఆఫీసర్లే లారీ డ్రైవర్ అని చెప్పిపోతే ఇన్ని టైర్ల లారీకి ఇంత అని వసూలు చేస్తున్నారు అంతే లేంది. అగో సీదా ఏసీ పోలే ఎంత కడుతురని లారీ డ్రైవర్ అని అడిగితే ఈ ఫస్ట్ కంచెల్ అంతా ఆన్లైన్ లోనే, డ్రైవింగ్ టెస్ట్ కూడా ఈ స్కూళ్ళనే. అటెంక లైసెన్స్ కు ఆర్టీఏ ఆఫీస్ కు పోవాలి. ఈ రూల్ అమలుకు వచ్చే ముంగట ఏసీబీ ఆఫీసర్లు చెకింగ్ చేస్తే భాగవతం అంతా బయట పడుతుంది అన్నట్టు. చూసిండ్రు కదా ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.